Hi friends, today we'll discuss about డిక్షనరీ. డిక్షనరీలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎన్ఎస్ డిక్షనరీ అండ్ ఎన్ఎస్ మ్యూటబుల్ డిక్షనరీ. ఎన్ఎస్ డిక్షనరీ అనేది కాన్స్టెంట్. ఒకసారి మనం వాల్యూస్ యాడ్ చేశాక దాన్ని రిమూవ్ ఇంకా యాడ్ చేయలేము. ఎన్ఎస్ మ్యూటబుల్ డిక్షనరీ అంటే ఒకసారి మనం ఇచ్చిన పారామీటర్స్ అన్నిటికీ మళ్ళీ మనం యాడ్ చేయొచ్చు ఎక్స్ట్రా పారామీటర్స్ అండ్ వద్దనుకున్నవి మనం రిమూవ్ కూడా చేయొచ్చు. సో డిక్షనరీ అంటే ఏంటంటే దానికి కీ వాల్యూ పేరింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్ డిక్షనరీ, దాని రెఫరెన్స్ డేట్. సో ఈ డిక్షనరీకి ఇది కీ అనేది కీ 1 ఎగ్జాంపుల్. దీని పేర్ ఆఫ్ వాల్యూ వచ్చేసి వాల్యూ 1. సో అలాగా మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని కీ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. సో ఇది ఎన్ఎస్ డిక్షనరీ. ఇది ఒకసారి డిఫైన్ చేశాక ఎన్ఎస్ డిక్షనరీ దాంట్లో మళ్ళీ మనం యాడ్ కానీ రిమూవ్ కానీ చేయలేము. సో దిస్ ఈస్ కాల్డ్ ఎన్ఎస్ డిక్షనరీ. దీన్ని మీకు ప్రింట్ చేసి చూపిస్తాను ఎలా ప్రింట్ అవుతుందంటే ఎన్ఎస్ లాగ్ డిక్షనరీ కూడా మనం %@ ఇచ్చి ప్రింట్ చేస్తాం ఎన్ఎస్ లాగ్లో. సో ఇలా ఇచ్చి రన్ చేసి చూపిస్తాను. సో ఇది ఇలాగ ప్రింట్ అవుతుంది. కీ 1 వాల్యూ 1, కీ 2 వాల్యూ 2. సపోజ్ నాకు కీ 1 యొక్క వాల్యూ ఏముందో తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఎన్ఎస్ స్ట్రింగ్, దీన్ని స్ట్రింగ్లో స్టోర్ చేస్తాము వాల్యూస్ని. ఆర్ఎల్స్ మీకు డిక్షనరీ లోపల ఎరే కూడా రావచ్చు, ఎలా అన్నా రావచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం స్ట్రింగ్ డిఫైన్ చేసాం. సో స్ట్రింగ్లో రిటర్న్ అయ్యేటప్పుడు ఎలా వస్తుంది, ఎస్టిఆర్ అనేది రెఫరెన్స్ ఆఫ్ డిక్ట్ యొక్క కీ 1. సో దీని స్ట్రింగ్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు మనం కీ 1 తీసుకున్నాం కాబట్టి మనకు వాల్యూ 1 అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇది కామెంట్ పెడుతున్నాను, జస్ట్ ఈ ఒకటి ఏం ప్రింట్ అవుతుందో చూద్దామని. ఇక్కడ చూసారు కదా. సో దీని యొక్క వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఇది ఎన్ఎస్ డిక్షనరీ, ఎన్ఎస్ మ్యూటబుల్ డిక్షనరీ. ఎన్ఎస్ మ్యూటబుల్ డిక్షనరీ అంటే దీని లోపల మనకి కావాలన్నప్పుడు వాల్యూస్ యాడ్ చేయొచ్చు, వద్దనుకున్నప్పుడు వాల్యూస్ రిమూవ్ చేయొచ్చు. సో ఎన్ఎస్ మ్యూటబుల్ డిక్షనరీ రిఫరెన్స్ ఆఫ్ మ్యూటబుల్ డేట్, ఎన్ఎస్ మ్యూటబుల్ డిక్షనరీ alloc init with objects and objects for case. సో ఇందులో మనకు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, మల్టిపుల్ కీస్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ నా దగ్గర ఒక 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్ కీ 1 అనేది ఒక ఆబ్జెక్ట్, కీ 2, కీ 3. సో ఇది నాకున్న ఒక ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు నాకు కీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ కీస్ అనేవి కీస్ అనే వాటిలో నేను వాల్యూస్ ఇచ్చుకుంటున్నా. వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3. సో ఇలా అయిపోయాక
డిక్షనరీని నేను సెమికోలంతో ఎండ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేస్తాను. nslog సో దీనికి కూడా మ్యూటబుల్ డిక్షనరీని కూడా మనం %@ ఇచ్చి ప్రింట్ చేస్తాం. సో ఇలా ఇచ్చేసి సో ఇప్పుడు రన్ చేస్తున్నాము. చూసారు కదా ఇక్కడ మీ వాల్యూస్. సో ఇవన్నీ కీస్ అనమాట. వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 అనేది ఇక్కడ ఇచ్చిన మీరు కీస్. ఇక్కడ ఆబ్జెక్ట్స్లో మీరు ఇవి ఇచ్చారు. సో కీ 1, కీ 2, కీ 3 అనేది ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు నాకు దీంట్లోకి వెళ్ళి ఓన్లీ ఈ యొక్క వాల్యూ 1 యొక్క కీ ఏముందో అంటే లైక్ ఆబ్జెక్ట్ ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు nslog మ్యూటబుల్ డిక్షనరీ. సో ఈ వాల్యూ 1 యొక్క ఆబ్జెక్ట్ ఏముంది అనేది నేను ప్రింట్ చేసి చూడాలి. సో ఇప్పుడు ఈ వాల్యూ 1 ఒక ఆబ్జెక్ట్ కీ 1. సో ఈ కీ 1 అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఏదైతే కీస్ ఆర్డర్ ఉంటుందో ఆ ఆర్డర్లోనే దాని వాల్యూస్ కూడా ఉంటాయి, ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఇది కీ అనుకోండి, దీని ఆబ్జెక్ట్ ఇది కీ అయితే వాల్యూ 2 అనేది ఆబ్జెక్ట్ అనేది కీ 2. ఇది కీ 3 అనేది థర్డ్ కీ అయితే కీ 3 అనేది దాని ఆబ్జెక్ట్ ఆఫ్ 3. సో ఇలా ఆర్డర్లో ఉంటుంది. అదే నేను ఇనిషియల్గా మ్యూటబుల్ డిక్షనరీ ఇమ్యూటబుల్ లైక్ ns డిక్షనరీని యాడ్ చేసి పెట్టాను, దాంట్లో ఆబ్జెక్ట్స్ అన్నీ వేసి పెట్టాను. సో ఇప్పుడు నాకు దాన్ని ns మ్యూటబుల్ డిక్షనరీలో కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే ns మ్యూటబుల్ డిక్షనరీ రెఫరెన్స్ డిక్షనరీ. సో ns మ్యూటబుల్ డిక్షనరీ alloc init ఇలా ఇచ్చేసి ఇప్పుడు దీనికి నేను దాన్ని యాడ్ చేయాలి. రెఫరెన్స్ డిక్షనరీ ఈజ్ ఈక్వల్ టు డేట్ మ్యూటబుల్ కాపీ. మ్యూటబుల్ కాపీ అనేది ఎందుకు ఇస్తామంటే ఇది మ్యూటబుల్ డిక్షనరీ, ఇది ఏమో నాన్ ఇమ్యూటబుల్ డిక్షనరీ. సో ఇది ఇమ్యూటబుల్ డిక్షనరీని మ్యూటబుల్గా కన్వర్ట్ చేయాలంటే మనం మ్యూటబుల్ కాపీ అనేది ఇవ్వాలి. సో అలా ఇచ్చినప్పుడు ఈ డిక్షనరీ ఈ వాల్యూస్ అన్నీ ఈ డిక్షనరీలో స్టోర్ అయినప్పుడు ఇమ్యూటబుల్ డిక్షనరీగా మ్యూటబుల్ డిక్షనరీ ఇమ్యూటబుల్ కాస్త మ్యూటబుల్ డిక్షనరీగా కన్వర్ట్ అయిపోతుంది. సో దీన్ని ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. సో ఈ రిఫర్డ్ డిక్షనరీ అనే దాంట్లో ఇప్పుడు మీకు ఈ వాల్యూస్ అనేవి మ్యూటబుల్గా కన్వర్ట్ అయ్యి ప్రింట్ అవుతుంది. సో కీ 1 వాల్యూ 1, కీ 2 వాల్యూ 2. అర్థమైంది కదండి. ఇలాగా మనం ఇమ్యూటబుల్ డిక్షనరీని మ్యూటబుల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఇప్పుడు అందులోపట ఒక వాల్యూని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఈ డిక్షనరీలో 2 ఉన్నాయి రిఫరెన్స్ డిక్షనరీలో. సో ఇప్పుడు నేను థర్డ్ ఆబ్జెక్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే రిఫర్ డిక్షనరీ. ఈ యాడింగ్ ప్రాసెస్ అనేది ఓన్లీ మ్యూటబుల్ డిక్షనరీలోనే అవుతుంది, ఇమ్యూటబుల్ డిక్షనరీలో అవ్వదు, అంటే నార్మల్ డిక్షనరీలో అవ్వదు. సో ఈ డిక్షనరీలో సెట్ ఆబ్జెక్ట్ అని ఒకటి ఉంటుంది. సో దీని ద్వారా మనం ఆ డిక్షనరీకి కీ వాల్యూని యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ వాల్యూ 3 అనేది ఒక ఆబ్జెక్ట్, దాని కీ వచ్చి కీ 3. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఈ 2 ప్లస్ ఇది టోటల్గా 3 అనేది ప్రింట్ అవుతుంది. ఇది వరకు మనకు 2 ప్రింట్ అయింది, ఇప్పుడు 3 ప్రింట్ అవుతుంది. చూసారు కదండి, ఇప్పుడు మనకి 3 అనేవి ప్రింట్ అయ్యాయి. అలాగే ఇందాక మీకు స్ట్రింగ్స్ని డిక్షనరీలో యాడ్ చేయడం ఎలాగో చూపించాను. ఇప్పుడు అదే డిక్షనరీలో నంబర్ని యాడ్ చేయడం ఎలా. నంబర్ అనేదాన్ని రిఫర్ డిక్షనరీ సెట్ ఆబ్జెక్ట్
దీంట్లో ns నంబర్ విత్ ఇంట్ 25 అని ఇచ్చి కీ 4 అనే దాంట్లో యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది రన్ చేస్తే మనకి టోటల్గా 4 అవుతుంది. 4 వాల్యూస్ అవి 4 ప్రింట్ అవుతుంది. చూసారు కదండి. సో ఇలాగా మనం ఇంట్ని యాడ్ చేసాం. ఇలా ఇంటే కాదు, ఫ్లోట్ అలాగా మనకి చాలా వాల్యూస్ని యాడ్ చేయొచ్చు. డబుల్ వాల్యూస్ కానీ, ఇంట్ కానీ, ఎలా అయినా ఏ వాల్యూస్ అయినా ఇలాగా దీంట్లో యాడ్ చేయొచ్చు డిక్షనరీలో. సో ఇది యాడింగ్ చేసే ప్రాసెస్. ఇది అండి డిక్షనరీలో ఈ మ్యూటబుల్ డిక్షనరీ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ డిక్షనరీ అంటే ఏంటి అర్థమైంది కదండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి.